భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లుల ఆమోదంపై సూచనలు ఇచ్చింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ పేర్కొంది. ఆ బిల్లులపై ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే 3 నెలల్లోగా ఆ బిల్లులను తిరిగి అసెంబ్లీకి పంపించాలని సూచించింది. దేశ అధిపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి సూచనలు చేయడం ఇదే తొలిసారి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లుల ఆమోదంపై సూచనలు ఇచ్చింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ పేర్కొంది. ఆ బిల్లులపై ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే 3 నెలల్లోగా ఆ బిల్లులను తిరిగి అసెంబ్లీకి పంపించాలని సూచించింది. దేశ అధిపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి సూచనలు చేయడం ఇదే తొలిసారి. రైట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుప్రీంకోర్టు పలు సూచనలైతే చేయడం జరిగింది. రాష్ట్రాలు పంపిన బిల్లులపై సూచనలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇక దేశ అధిపతి, దేశ సర్వ సైన్యాధ్యక్షుడు అన్ని కూడా ఆమె. మరి అలాంటి రాష్ట్రపతికి ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సూచనలు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా మరి కొన్ని రాష్ట్రాల్లో బిల్లుల విషయంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో దాదాపు 20 బిల్లులను అక్కడ గవర్నర్ ఆపేశారు. మరి దాని మీద సుప్రీంకోర్టు గట్టిగా అక్షంతలు వేసింది తమిళనాడు గవర్నర్ కి. బిల్లుల విషయంలో ఇలాంటి వ్యవహారాలు చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇదే బిల్లుల విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి పంపిస్తా ఉంటారు ఆమె పరిశీలన కోసం. మరి రాష్ట్రపతి కోసం పంపినటువంటి బిల్లుల్ని రాష్ట్రపతి 3 నెలల కంటే ఎక్కువగా ఉంచుకోకూడదు అంటూ కూడా సూచనలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇది తొలిసారి దేశ చరిత్రలో ఒక రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సూచన చేయడం లేదా ఆదేశాలు ఇవ్వడం అనేది. ఎందుకంటే ఒక ఈ రాష్ట్రపతిని ప్రశ్నించే అధికారం కూడా దేశంలో ఎవరికీ లేదు. మరి అలాంటప్పుడు ఈ సూచనలు రావడం కొంత సంచలనంగా మారింది. ఏదైనా సరే బిల్లుల విషయంలో ప్రజా సంబంధాల విషయం కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సూచనగానే పరిగణించాలి. సుప్రీంకోర్టు సూచనగానే మనం దీన్ని పరిగణించాలి. మరి సుప్రీంకోర్టు సూచన నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గరికి ఏదైనా బిల్లు వస్తే మాత్రం ఆ బిల్లుని 3 నెలల లోపు పరిశీలన చేసి 3 నెలల లోపు దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయంగా తీసుకోలేకపోతే తిరిగి ఆ బిల్లుని అసెంబ్లీకి పంపించాల్సి ఉంటుంది. అసెంబ్లీ అప్పుడు ఏం చేస్తుందంటే రెండోసారి దాన్ని మళ్ళీ గవర్నర్కి పంపిస్తే గవర్నర్ కంపల్సరీగా ఆమోదించాల్సింది. దాన్ని తిప్పి పంపడం కానీ లేదంటే రాష్ట్రపతికి పంపడం కానీ జరగకూడదు. ఒకసారి బిల్లు కానీ అసెంబ్లీ బిల్లు కానీ గవర్నర్కి వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని 3 నెలలు ఆమోదించకపోతే దాన్ని మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పంపించాలి. మళ్ళీ తిరిగి అసెంబ్లీ నుంచి మళ్ళీ గవర్నర్కి వస్తే గవర్నర్ కంపల్సరీగా ఆమోద ముద్ర వేయాల్సిందే. మరి కానీ ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా జరగడం లేదు. ముఖ్యంగా తమిళనాడు విషయంలో జరిగిన వివాదమే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూనే దీనికి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అది దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది విషయంలో ఒక గవర్నర్కే కాదు, రాష్ట్ర గవర్నర్ ఏ విధంగా అయితే 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. 3 నెలలలోపు నిర్ణయం తీసుకొని తిరిగి పంపించేయాలి. ఒక నిర్ణయం తీసుకోలేకపోతే అసెంబ్లీకి తిరిగి పంపించేసేయాలి. పంపిస్తే ఆ అసెంబ్లీలో దాన్ని ఆమోదం చేసేసుకోవచ్చు. అది పరిస్థితి. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి వర్తిస్తాయి, అలాగే రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని స్పష్టమైంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.